ఓకే. సో, మరి ఓన్లీ మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? లేదు అంటే ఇంకా ఏమైనా పార్టీస్‌కి లేదంటే ఏమన్నా ఈవెంట్స్‌కి అట్లా గూడా చేస్తారా? అంటే కాంగ్రెస్‌తో పాటు వేరే పార్టీస్ కూడా చేస్తాము. అంటే కొన్ని పార్టీస్‌కే నేను చేస్తాను. అంటే గత 13 సంవత్సరాల నుంచి చూసుకుంటే నేను కొన్ని పార్టీస్‌కే చేస్తాను. అండ్ నేను మ్యారేజ్ ఈవెంట్లు, తర్వాత మన దసరా సంబరాలకు సంబంధించిన నవరాత్రులవి, తర్వాత బతుకమ్మవి, తర్వాత బోనాలు, వినాయక చవితి ఇవన్నీ నేను ఓన్ ప్రోగ్రామ్ పెడతాను. నా ట్రూప్ పేరు శ్రీదేవి సిరి ఈవెంట్స్ అని ఉంటది. సో, నా ఓన్ ట్రూప్ కూడా ఉంది. నేను అది చేస్తూ ఇక్కడ మాకు ఏపుడు సోమన్న గారు అవకాశం కల్పించారు కాబట్టి ఇక్కడ కూడా వచ్చి చేయాల్సొచ్చింది. మీ గురువుగారు ఎవరండి? నా గురువు వచ్చేసి డాన్స్ పరంగా చూసుకుంటే ప్రవీణ్ గారు. హ్మ్. తర్వాత వచ్చేసి సునీత అక్క, కవిత అక్క గారు. తర్వాత వంగ శ్రీనివాస్ గారు. తర్వాత వచ్చేసి వీళ్ళందరిని దాటి నేను ఇప్పుడు స్నేహలత మన గిడుగు రామమూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారు. హ్మ్. పెళ్లి ప్రోగ్రాంలు స్టార్ట్ చేసిందే ఆవిడ. హ్మ్. పెళ్ళిళ్ళలో ఇలాంటి చెయ్యాలి, పసుపు దంపుళ్ళు గానివ్వండి, ఆర్కెస్ట్రా గానివ్వండి, సాంప్రదాయ పాటలు గానివ్వండి, ఇవన్నీ చెయ్యాలి, పూలబంతి ఆట గానివ్వండి, అప్పగింతలు గానివ్వండి, ఇవన్నీ మొదలుపెట్టిందే ఆవిడ. సో, తన దగ్గర నేను 9 సంవత్సరాలు చేశాను. సో, రీసెంట్లీ అమ్మగారు కాలం చేశారు. సో, ఇప్పుడు మళ్ళీ వంగ శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరనే చేస్తున్నాను. అంటే అప్పుడు కూడా చేసేదాన్ని, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇక వీళ్ళందరూ నా గురువులు. ఓకే. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఈ స్టేజ్ నుంచి వాళ్ళకందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను.